ప్రతిష్ట. ఏం కావాలి ఇక్కడ? ప్రతిష్ట. కనుక ఈరోజు ప్రతిష్ఠించబడినటువంటి పురుషుడిగా ఉన్నావా? ప్రతిష్ఠించబడిన స్త్రీగా ఉన్నావా? ఉంటే ప్రతిష్ఠించబడిన నీ బిడ్డలను పెంచగలిగే విధంగా ఉన్నావా? నీ సంఘాన్ని నువ్వు ఆ విధంగా ప్రేమించగలిగే విధంగా ఉన్నావా? సంఘం అంటే నిజమే. ఈరోజు నాకు ఒక్కడికే నీ సంఘము. నేను ప్రేమించినట్టు నువ్వు ప్రేమించవలసిన అవసరం ఉందా లేదా? కానీ నువ్వు ప్రేమించు. కారణము, నీకు ప్రతిష్ట లేదు. సిగ్గు రావాలి నీకు. ప్రతిష్ట లేని బ్రతుకుతున్నా బ్రతుకు నిజమైన బ్రతుకని ఇప్పుడు కానీ తెలుసుకో. సంఘాన్ని ప్రేమించడం అంటే డబ్బు ఇవ్వడమనో, ఆస్తి ఇవ్వడమనో, వచ్చి వండి పెట్టడమనో, లేక తినిపోవడమో కాదు. ఇది సువార్త, శుభవార్తగా ప్రకటించడానికి నా నడుము ఉంది. నీకు ఎట్లా కావాలని అట్ట కట్టుకో. నేను కట్టుకుంటే నా ఇష్టం వచ్చి కట్టుకుంటానేమో. సిద్ధపడేవాడు ఎవడండి పురుషుడు? సిద్ధపడే స్త్రీ ఏరి? ప్రతిష్ఠ అంటే కేవలం ఇదే అనుకుంటున్నావా? ప్రతిష్ఠ అంటే ప్రాణం పోయేంత వరకు క్రీస్తుని ప్రేమించడమే. ప్రాణం పోయేంత వరకు నీ స్వలాభాన్ని ఎంచుకోకుండా జీవించడమే ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే కుటుంబీకులను కూడా వాక్యము. ఎందుకంటే మా నాన్న నన్ను ప్రేమిస్తాడు, మా నాన్న దగ్గర నాకు ఏమైనా చెల్లుతుంది, మా నాన్న దగ్గర ఏమైనా, ఆ మమకారం కొట్టివేయబడాలంటే ఖచ్చితంగా తెలియాల్సిందే. నువ్వు ఏకీభవించకపోవచ్చు, నువ్వెవరివి? వాక్యం అది. ఎవరివైనా ఒకటే ఇక్కడ వాక్యం. నా బిడ్డ మీద నాకు మమకారం కాదు, సారీ, ఎవరెవరికి మమకారం, ఎంతవరకు మమకారం? వాక్యము. ఎందుకనంటే నా మీద నువ్వు ప్రేమలు పెట్టుకొని మాయలు పడద్దు, నన్ను చూసి నువ్వు పడిపోవద్దు. క్రీస్తుని చూసి కొనసాగు. రక్షించబడి క్రీస్తు నేను కాదు. నిన్నైనా, వాణ్ణైనా, నన్నైనా, ఎవరినైనా రక్షించేది క్రీస్తు. ప్రేమలు కాదు, మమకారాలు కాదు. ఇక్కడ ప్రతిష్ట. ప్రతిష్టలో ఏం చూసింది? మమకారం ఉందా? ప్రేమ ఉందా? చెప్పబడుతుంది ఏమని? ఇక నీకు నాకు సంబంధం లేదని చెప్పింది. ఏటేటా వచ్చి నిన్ను చూస్తానే కానీ నిన్ను తీసుకుని వెళ్ళనని చెప్పింది. అవునా? వాక్యము, వాక్య ప్రమాణికము నీకు ఒక విధంగా నాకు విధంగా ఉండదు. తిరిగి ఒకటే. ఎల్కన్నా అలా ఎలా వదిలేస్తావు? కన్న బిడ్డని తల్లిగా నువ్వు ప్రతిష్ఠించుకున్నావు, నేను ప్రతిష్ఠించలేదు. నాకు నా బిడ్డ కావాలంటే తీర్మానం తీసుకున్న రోజు చెప్పాను కదా నీకు. అందుకని భర్త ఏమైపోయాడు? భార్యకి సహకారిగా అన్నాడు. ఏమని? నీ మాటే నా మాటే ప్రతిష్ఠించు, నేను కూడా సహకరిస్తాను. ఇదే కావాలి భార్యలైనా, ఇదే కావాలి భర్తలైనా, ఇదే కావాలి కొడుకులైనా, తల్లిలోనైనా, తండ్రిలోనైనా. రక్త సంబంధికం ప్రాముఖ్యం కాదు ఇక్కడ, వాక్యము ప్రాముఖ్యం. ఎవరైనా సరే